దేవుడు ఎక్కడా వీళ్ళ నాకు ఇష్టం లేదు అని చెప్పడు. మనుషులుగా ఉన్నటువంటి మనం దేవుణ్ణి నమ్మాము అని అంటున్నటువంటి మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడికి వీళ్ళు నచ్చరండి, వీళ్ళంటే ఇష్టం ఉండదండి, వీళ్ళు ఎలా ఉన్నారండి, అలా ఉన్నారండి, దేవుడికి అసలు నచ్చరు వీళ్ళంటే అంటూ ఉంటాం. దేవుడు నీలాగా పైన పరిస్థితిని చూసి లక్ష్యం చేయడు. దేవుడు హృదయాలను పరిశీలన చేస్తాడు. ఒకవేళ నీలా నాలాగా పైన పరిస్థితులను చూసి ఒకవేళ దేవుడే ఉన్నట్లయితే ఆ పొట్టివాడైన జక్కయ్య మారేవాడు కాదు. అంతెందుకు, నువ్వు నేనే మారే వాళ్ళం కాదు, ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. దయించి ఎవరిని తక్కువ చూడకండి, కించపరచకండి, హేళన చేయకండి, హీనంగా మాట్లాడకండి. ఆఫ్ కోర్స్ వాళ్ళ పరిస్థితి ఈ రోజున చాలా దరిద్రంగానే ఉండొచ్చు, చాలా పాపపు చీకటి రోత బ్రతికే అయి ఉండొచ్చేమో. కానీ ఒకానొక రోజున దేవుడు వారిని కూడా వెలుగులోనికి నిన్ను నన్ను తీసుకుని వచ్చినట్లు తీసుకురావడానికి సమర్థుడు. నీ మనసులో తీర్పు తీర్చడం కాదు, వారిని రక్షించు అని ప్రార్థన చేయడం మాత్రమే.